పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబుకు సీఎం కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్తో దొరబాబు సమావేశం కానున్నారు. మార్పులు చేర్పుల్లో భాగంగా పిఠాపురం స్థానంలో దొరబాబును పక్కన పెట్టి వంగ గీతకు సీట్ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ జనసేన నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ ఉండటంతో వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అసమ్మతి లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తుంది. నిన్న పిఠాపురం నేతలు సీఎంను కలిశారు. కొంతమంది పార్టీలో చేరారు. ఇక ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదని దొరబాబు కినుక వహించారు. దీంతో సీఎంఓ నుంచి దొరబాబుకు పిలుపు వచ్చింది. పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబుకు సీఎం కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. సాయి సుధీర్. పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్ పై వైసీపీ సీరియస్ గా ఫోకస్ పెట్టింది. దానికి తగ్గట్లుగా ప్రస్తుతం పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పెండం దొరబాబును పక్కన పెట్టి వంగ గీతకు పిఠాపురం బాధ్యతలు అప్పగించింది. దానికి తగ్గట్టుగా నిన్న కూడా పిఠాపురంలో వైసీపీలో జాయినింగ్ కార్యక్రమం జరిగాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన అభ్యర్థి అదేవిధంగా మిగతా నేతలు కూడా సీఎం సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే ఆ కార్యక్రమానికి తనకు ఆహ్వానం లేదని పెండం దొరబాబు కొద్దిగా కినుక వహించారు. దానికి సంబంధించి అయితే పిఠాపురం సీటు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ దానికి తగ్గట్లుగానే పెండం దొరబాబుని ఈ రోజు పార్టీ కార్యాలయాన్ని సీఎంఓకి రావాలని ఆహ్వానించింది. ఆయన మరి కాసేపులోనే సీఎం జగన్ తో భేటీ కానున్నారు. పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్ లో మండలాల వారీగా పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించడం అదేవిధంగా ఇప్పటివరకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కలిసి అటు వంగగీత వర్గం మరోవైపు పెండం దొరబాబు వర్గం రెండు వర్గాలు కలిసి పనిచేసి సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఖచ్చితంగా అలా అయితే విజయం ఈజీ అవుతుందని ఇటు పెండం దొరబాబుతో సీఎం జగన్ చర్చించనున్నారు. శ్రావణి. రైట్ సాయి సుధీర్.